వాళ్లకు ప్రణామాలు సమర్పిస్తూ, అస్పృశ్యముగ్రాగ్నిరివజ్వలంతం. సన్యాసులు ఎట్లా ఉంటారు అని అంటే అస్పృశ్యులుగా ఉంటారు, అగ్నిలాగా జ్వలిస్తూ ఉంటారు. యతి సంప్రదాయం చాలా విచిత్రమైంది. కొంతమందికి సందేహాలు కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు పూలదండ తెచ్చి ఇచ్చారు, నేను వేసుకున్నాను. మామూలుగా ఏమనిపిస్తుందంటే ఎవరన్నా వెయ్యాలి కానీ వాళ్ళకు వాళ్ళు పూలదండ వేసుకోవటం ఏమిటి అని అనుకుంటుంటారు. ఎందుకు వేసుకోవాల్సి వస్తున్నది అని అంటే సన్యాసులను ఎవరు తాకకూడదు కనుక. ఎందుకు తాకకూడదు? మామూలుగా మేము వస్తుంటే శిష్యులు చెప్తుంటారు, స్వామివారి పాదాలు తాకండి, దూరంగా నమస్కారం చేయండి అని చెప్పి. అదేమిటండి, మేమేమన్నా అస్పృశ్యులమా? మేము చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతోటి జపం చేసుకుంటున్నాము, పారాయణాలు చేసుకుంటున్నాము, తాకొద్దంటారేమిటి అంటే మీరు అస్పృశ్యులు కాదు, సన్యాసి అస్పృశ్యుడు. ఎందువల్ల అంటే సన్యాసం తీసుకునేటప్పుడు అగ్నిని ఆవాహనం చేస్తారు ఆ సన్యాసి శరీరంలోకి. అప్పటి నుంచి శాస్త్ర ప్రకారం అగ్నితో సమానుడు సన్యాసి అని అంటే మీరు అగ్నితో సమానులైతే మేము ముట్టుకుంటున్నాం, మాకేం కాలలేదు కదా అని అంటే అగ్ని అలా కనిపించదో, కాలటం అలానే కనిపించదు, కానీ కాలుతుంది. ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయి. అందువల్ల శాస్త్ర సంప్రదాయం ప్రకారం మనం ఆచారాలు సంప్రదాయాలు కొన్నింటిని పాటిస్తుంటాము, పెద్దలు చెప్పిన వాటిని.